2024 మే 13న జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల గురించి ఈవీఎంలు ఏం చెప్పాయి? కూటమి 164 స్థానాల్లో విజయం సాధించిందని చెప్పాయి. జనసేన అయితే 21కి 21 స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ నమోదు చేసిందని కూడా చెప్పాయి. కానీ ఈవీఎంలు చెప్పని విషయాన్ని ద వైర్ వెబ్సైట్ చెప్పింది. ఈవీఎంలు దాచిన నిజాన్ని పరకాల ప్రభాకర్ ప్రజల ముందు ఉంచారు. పరకాల ప్రభాకర్ ఎవరు? ఆయన ఈవీఎంల గురించి, ఎలక్షన్ కమిషన్ గురించి, తికమక లెక్కల గురించి ఏం చెప్పారు? ఇప్పుడు అది ఎందుకు సంచలనంలా మారింది? ఏం చెప్పారు అన్న దానికంటే ముందు ఎవరు చెప్పారన్నది చాలా ముఖ్యం కదా. ఆర్థికవేత్త, ఒకప్పుడు చంద్రబాబు సన్నిహితులు, 2014-19 మధ్య చంద్రబాబుకు కమ్యూనికేషన్ సలహాదారుగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి పరకాల ప్రభాకర్. అలాంటి వ్యక్తి చెప్పారు కాబట్టే మనం చర్చించుకోవాలి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎలాంటి మ్యాజిక్ జరిగింది? ఈ మ్యాజిక్ పైన ఈసీ ఇప్పటిదాకా ఎందుకు నోరు మెదపదు? ఈవీఎంలలో నిక్షిప్తమైన డేటా, ఎలక్షన్ కమిషన్ మనకు అందించిన వివరాలు ఈ దేశం అవాక్కయ్యేలా, తెలుగుదేశం అదిరిపడేలా ఉన్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అందరూ నిశితంగా గమనించాలి, చాలా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ గమనించాలి, అవసరమైతే నోట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా ముఖ్యమైన అంశాలతో ఈసీ విడుదల చేసినటువంటి డేటా ఆధారంగానే పరకాల ప్రభాకర్ ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ చేశారు. ఆయన ఈరోజు ది వైర్ వెబ్సైట్కి రాసినటువంటి ఒక వార్తా కథనం సంచలనంగా మారింది. అందులో ఉన్నటువంటి అంశాలను ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రధానమైన అంశాలను తీసుకుని చర్చిద్దాం. ఆ డేటా ఏంటనేది ఒకసారి చూద్దాం. అందరికీ అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి, పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోండి. ఎస్, 2024 మే 13న ఎన్నికలు జరిగాయి సార్. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది సార్. 2024 మే 13న సాయంత్రం 5 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఇక్కడ చూశారు కదా. పోలింగ్ పర్సంటేజ్ 68.04%. సాయంత్రం 5 గంటలకి పోలింగ్ ముగిసే సమయానికి ఈసీ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 68.04% నమోదైంది. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తరువాత, పోలింగ్ ముగిసిన తరువాత కూడా క్యూలో ఉన్న వారికి ఓటు వేసేటటువంటి అవకాశాన్ని ఈసీ కల్పిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి 46,389 పోలింగ్ బూతులకు సంబంధించి ఎక్కడైతే ఓట్లు వేయడానికి క్యూలో ఉన్నారో 5 గంటల తర్వాత వారందరూ కూడా ఓట్లు వేశారు సార్. వాళ్ళందరూ కూడా ఓట్లు వేశారు. ఎప్పటిదాకా? 8 గంటల దాకా మనం వేశారు అని అనుకుందాం. రాత్రి 8 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతం, అదే రోజు ఈసీ రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం పోలింగ్ పర్సంటేజ్ చూస్తే 68.12%. అంటే 5 గంటల వరకు నమోదైంది 68.04%, 8 గంటల వరకు నమోదైంది తీసుకుంటే 68.12%. అంటే 0.08% మాత్రమే పెరుగుదల కనిపించింది అక్కడ. సో ఇంకా ఉన్నారు జనం, ఇంకా ఉన్నారు క్యూలో. ఎప్పటి వరకు ఉన్నారు? 11 గంటల 45 నిమిషాలకు కూడా వారు అక్కడే ఉన్నారు. ఇంకా ఓట్లు వేసే వాళ్ళు 11 గంటల 45 నిమిషాలకు కూడా ఉంటే అప్పుడు ఈసీ లెక్కలు తీసి రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు ఏపీలో జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఎంతని తేల్చిందంటే 76.5%. 68.12% రాత్రి 8 గంటలకుంటే రాత్రి 11 గంటల 45 నిమిషాలకు అది 76.5%కి పెరిగింది. ఎస్, ఇంకా చూద్దాం. ఇంకా కూడా లైన్లో ఉన్నారు ఓట్లేసేవాళ్ళు. ఏది? ఈసీ చెబుతున్న లెక్కల ప్రకారం సాయంత్రం 5 గంటలకైతే పోలింగ్ ముగిసింది. క్యూలో ఉన్నవారు ఓట్లేస్తూనే ఉన్నారు. క్యూలో ఉన్న వాళ్ళే, బయట వాళ్ళు మళ్ళీ రావడానికి లేదు, గేట్లు క్లోజ్ చేస్తారు. ఎస్, రాత్రి 11 గంటల 45 నిమిషాలకు 76.5% ఉంది. నెక్స్ట్ డే అంటే మే 14 ఉదయం కూడా వచ్చేసింది, తెల్లవారే అర్ధరాత్రి దాటేసింది. సో రాత్రి అర్ధరాత్రి దాటాక 2 గంటలకు అంటే తెల్లవారుజామున 2 గంటల వరకు 2024 మే 14 వచ్చింది. 13న పోలింగ్ మొదలైంది. 2014 ఉదయం తెల్లవారుజామున అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ 80.66%. అంటే 5 గంటలకి పోలింగ్ ముగిసే సమయానికి 68.04% నుంచి రాత్రి 8 గంటలకు
11:45 రాత్రి 2 గంటలకు పోలింగ్ జరుగుతూనే ఉంది. రాత్రి 2 అయ్యేటప్పటికి 68 నుంచి 80% పెరిగింది సార్. దాదాపు 12% పెరిగింది ఇక్కడ. నెక్స్ట్ పూర్తి డేటా తీసుకున్న తర్వాత ఈ మధ్యలో మే 14 కదా, వెంటనే ప్రకటించాలి ఈసీ. లేదు ప్రకటించలేదు. ట్విట్టర్లో వాటిల్లో పోస్టులు పెట్టింది, 81 పాయింట్ సంథింగ్ అని పెట్టింది. ఫైనల్గా మే 17న అంటే 13న ఎన్నికలు జరిగాయి. మే 17న మొత్తం పోలింగ్ పర్సంటేజ్ ఎంత అని ప్రకటించింది. ఎంత అని చూస్తే 80.66% అని తేల్చింది. ఎలక్షన్ కమిషన్ ఫైనల్ పోలింగ్ శాతం మధ్యలో ఒకసారి 81.79%గా చెప్పింది. మీకు అర్థమైంది కదా, 68 నుంచి 80.66%కి పెరిగింది సార్. ఒక్కసారి మిగతా వివరాలు కూడా చూద్దాం. దీనివల్ల ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంత పర్సంటేజ్ పెరిగింది, పెరిగిన చోట ఎన్ని ఓట్లు పెరిగాయి, ఒక్కొక్క బూత్లో ఎన్ని నమోదయ్యాయి, ఒక ఓటు వేయడానికి పట్టే సమయం ఎంత, ఓవరాల్గా ఒక ఓటుకి తీసుకున్న సమయం ఎంత, వీవీప్యాట్లో మనకు కనిపించేటటువంటి ఆ స్లిప్ కనిపించే సమయం ఎంత, ఇవన్నీ కూడా క్లియర్గా చూద్దాం. ఒకసారి ప్లీజ్. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది జాగ్రత్తగా గమనించాలి అందరూ. ఈవీఎం సమర్పించు మాయాజాలం, ఇది చాలా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్, అవసరమైతే స్క్రీన్ షాట్స్ అయినా తీసి పెట్టుకోండి, చాలా ఉపయోగపడుతుంది. రైట్, క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి సార్. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది సార్. మొత్తం 10 గంటలు మనకు పోలింగ్ జరిగేటటువంటి సమయం 10 గంటలు. ఇంతకుముందు చెప్పినట్టుగా 68.04% నమోదైంది పోలింగ్. అంటే ఒక గంటకు 10 గంటల సమయం పోలింగ్ జరిగింది కదా, గంటకు ఎంత జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా, గంటకు సగటున పెరుగుదల సగటు ఎంత ఉందంటే 6.8% పోలింగ్ పర్సంటేజ్ జరిగింది. ఒక గంటకి రాష్ట్ర వ్యాప్తంగా 6.8%. ఎందుకంటే 10 గంటలు పోలింగ్ జరిగింది కాబట్టి 6.8%, ఎందుకంటే 68.04% కాబట్టి. ఇప్పుడు సాయంత్రం 5 పోలింగ్ క్లోజ్ అయింది. క్యూలో ఉన్న వాళ్ళకి ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళకి అవకాశం కల్పించినప్పుడు రాత్రి 8 గంటల వరకు తీసుకుంటే 3 గంటల సమయం. 3 గంటల సమయంలో ఏం జరిగింది, 68.12% మాత్రమే పెరిగింది. అంటే నమోదు ఎంత అంటే 0.08%. గంటకు సగటున ఓటింగ్ ఎంత జరిగిందంటే 0.027%. ఒక గంటకు జరిగినటువంటి పోలింగ్ ఎంత, 0.027%. మామూలుగా అయితే ఎలక్షన్ ఉదయం నుంచి జరిగిందైతే 6.8%. ఇక్కడేమో 5 నుంచి 8 వరకు జరిగిందేమో 0.027%. ఇప్పుడు అసలు విషయం చూడండి. రాత్రి 8 నుంచి 11:45 వరకు అంటే 3 గంటల 45 నిమిషాలు ఈ పోలింగ్ 76.5%కి పెరిగింది సార్. 68.12 నుంచి అంటే 8.38% పెరిగింది. సగటున ఒక గంటకు ఎంత ఓటింగ్ పర్సంటేజ్ జరిగిందంటే 2.23%. మీకు అనుమానం వస్తోందా లేదా? 5 నుంచి 8 వరకు క్యూలో ఉన్న వాళ్ళకి గంటకి 0.027% మాత్రమే పోలింగ్ జరిగితే 8 తర్వాత ఇంకా తగ్గాలి కదా, పోలింగ్ పెరిగింది. ఎవరు లోపలికి వచ్చే అవకాశం లేదు కదా, 5 గంటలకు గేట్లు క్లోజ్ కదా, గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు కదా. కానీ ఇక్కడ అనూహ్యంగా రాత్రి 8 గంటల నుంచి 11:45 వరకు 3 గంటల 45 నిమిషాల్లో 8.38% పెరుగుదల కనిపిస్తోంది. అదే సమయంలో సగటున మనకు పోలింగ్ ఉదయం జరిగినప్పుడేమో 6.68% సగటు ఉంటే ఇప్పుడు 2.23% సగటు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇంకా పోలింగ్ జరుగుతూనే ఉంది. 3500 పోలింగ్ బూత్లలో పోలింగ్ జరుగుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 11:45 నుంచి రాత్రి 2 గంటల వరకు అంటే 2 గంటల 15 నిమిషాల్లో అది 80.66%కి పెరిగింది. పర్సంటేజ్ ఎంత పెరిగిందయ్యా అంటే 4.16% పెరిగింది. 76.5 నుంచి 80.66 అంటే 4.16% పెరిగింది. ఓవరాల్ గా గంటకు 1.85% చొప్పున పోలింగ్ నమోదైంది. 5 నుంచి 8 వరకేమో 0.02%. ఇక్కడికి అందరూ వదిలేశారు 8 గంటలకి. ఇంకా ఆ తర్వాత పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది చూడండి. 5 గంటలకేమో క్లోజ్, క్యూలో ఉన్న వాళ్ళు వేసిందేమో 0.02%. ఆ తరువాత 8 నుంచి రాత్రి 11:45 వరకు జరిగినటువంటి పోలింగ్ 2.23%. రాత్రి 11:45 నుంచి
అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు జరిగిన పోలింగ్ 1.85%, గంటకు 2% పోలింగ్ నమోదైంది సార్. అత్యద్భుతంగా నమోదైంది. నెక్స్ట్, ఇప్పుడు చాలా క్లియర్గా మీకు ఒక విషయం చూపిస్తాను. ఇది అర్థం చేసుకోండి, ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది చూస్తే మనకు అర్థమైపోతుంది. 5 నుంచి 8 వరకు, ఈ 5 నుంచి 8 వరకు 33,067 ఓట్లు పోలయ్యాయి సార్ రాష్ట్ర వ్యాప్తంగా. ఏది పోలింగ్ ముగిసిన తరువాత అదనంగా క్యూలో ఉన్న వాళ్ళు వేసింది 5 నుంచి 8 వరకు 33,067 ఓట్లు వేశారు 5 నుంచి 8 వరకు. కానీ అనూహ్యంగా 8 నుంచి రాత్రి 11:45 వరకు 34,63,767 ఓట్లు పోలయ్యాయి. ఇది ఎలా సాధ్యం? అక్కడ 3 గంటల్లో కేవలం 33,067 ఓట్లు పోలైతే రాత్రి 8 నుంచి 11:45 వరకు 34 లక్షల ఓట్లు, 1-2 కాదు సార్. ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనమంతా? ఎవరు నొక్కారు ఈవీఎంలను? 34,63,767 ఓట్లు పోలయ్యాయి. ఇంకా అద్భుతం, మహా అద్భుతం. ఈసారి ఇంకా అద్భుతం. 5 గంటలకు పోలింగ్ ముగిస్తే క్యూలో ఉన్న వాళ్ళు వేసినటువంటి ఓట్లు ఎంతమంది ఉన్నారో చూడండి. 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల, అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు నమోదైనటువంటి ఓట్లు ఎన్నో తెలుసా? 17,20,278 ఓట్లు వేశారు సార్. పోలింగ్ ముగిసిన తరువాత, సాయంత్రం 5 గంటలకు ముగిసిన తరువాత రాత్రి 2 గంటల వరకు అనూహ్యంగా జరిగినటువంటి పోలింగ్తో మొత్తం అదనంగా వచ్చి పడ్డటువంటి ఓట్లెన్నో తెలుసా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా, ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్ని ఓట్లు అదనంగా వచ్చి చేరాయో తెలుసా? 51,83,249 ఓట్లు అదనంగా వచ్చి చేరాయి. దాదాపు 52 లక్షల ఓట్లు. పోలింగ్ ముగిసిన తరువాత పోలైనటువంటి ఓట్లు 52 లక్షలు. బాగుందా మ్యాజిక్? ఇక్కడ ఎవ్వరూ లాజిక్ మాట్లాడకూడదు. ఈ మ్యాజిక్ చూసి ఆనందించాలి. 164 సీట్లతో విజయం సాధించారు. ఎలా సాధ్యమైందంటే సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు 52 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇది అద్భుతం, మహాద్భుతం. నెక్స్ట్, ఇంకా అద్భుతాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడండి. ఎస్, ఒక్కసారి మనం 5 నుంచి 8 వరకు 3 గంటల పాటు 33,067 ఓట్లు పోలయ్యాయి అన్నాం కదా. ఒక బూత్కు యావరేజ్గా 46,000 బూతులు ఉన్నాయి. కానీ మన ఈసీ గారు చెప్పిన లెక్కల ప్రకారం రాత్రి 11 తర్వాత 3,500 ఏవో ఉన్నాయన్నారు. ఆ లెక్కని తీసుకొని ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఒక్క బూత్కు పడినటువంటి ఓట్లు 9.4 ఓట్లు. బూత్కి 9.4 ఓట్లు పడ్డాయి. గంటకు పడిన ఓట్లు ఏంటంటే 3.15 ఓట్లు. ఒక గంటకు పడేటటువంటి ఓట్లన్నీ 3 ఓట్లు మాత్రమే పడుతున్నాయి. సరాసరిన నిమిషానికి 1 ఓటు పడింది ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు. కానీ ఇక్కడ గంటకు కేవలం 3 ఓట్లు మాత్రమే పడ్డాయి సార్. ఏం చేస్తున్నారు క్యూలో ఉన్నవాళ్ళు? గంటకు 3 ఓట్లు పడ్డమేంది? 1 ఓటుకు సమయం ఎంత తీసుకుందంటే 19 నిమిషాలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు జరిగినటువంటి పోలింగ్లో 1 ఓటుకు 1 నిమిషం సమయం తీసుకుంటే 5 నుంచి 8 వరకు జరిగినటువంటి పోలింగ్లో 1 బూత్కు 9.4 ఓట్లు, గంటకు పడిన ఓట్లు 3.15, 1 ఓటుకు తీసుకున్న సమయం దాదాపుగా 19 నిమిషాలు. నెక్స్ట్ 8 నుంచి ఏం జరిగిందో ఈ అద్భుతాన్ని చూడండి. ఇది మహా అద్భుతం. 8 నుంచి 11:45 వరకు నమోదైనటువంటి ఓట్లు 34,63,767 ఓట్లు. 1 బూత్కు పడినటువంటి ఓట్లు 989.6. 5 నుంచి 8 వరకేమో బూత్కు పడిన ఓట్లు 9.4. 8 నుంచి రాత్రి 11:45 వరకు పడిన ఓట్లు 989. ఇప్పుడు అందుకుంది ఊపు. సాయంత్రం 5 నుంచి 8 వరకు ఏం లేదు సార్, 9 ఓట్లే పడ్డాయి. 1 బూత్కు 989 ఓట్లు సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్. గంటకు పడిన ఓట్లు 263 ఓట్లు 1 గంటకి. 1 ఓటుకు తీసుకునే సమయం 13.6 సెకండ్లు. కేవలం 13.6 సెకండ్లలో ఓటు పడిపోతుంది. టపా 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 అని. నెక్స్ట్ 11:45 నుంచి అసలైంది రాత్రి 2 వరకు. 1 బూత్కు పడిన ఓట్లు 491, గంటకు పడిన ఓట్లు 218. 1 ఓటుకు తీసుకున్న సమయం కేవలం 16 సెకండ్లు. ఇది సార్ మాయాజాలం అంటే. చాలా అద్భుతం కదా ఈ మాయాజాలం. ఏమిటి మ్యాజిక్? అసలు లాజిక్ ఉందా? కేవలం
ఈసీ ఈవీఎం మ్యాజిక్ మాత్రమే ఉందా? ఈసీ సమాధానం చెప్పకపోతే వచ్చేటటువంటి అనుమానాలు ఏంటి? ఈ అనుమానాలు మరింత బలపడతాయి. ఒకటి, ఈవీఎంలలో పోలింగ్ ముగిసిన నాటికి కౌంటింగ్ నాటికి మధ్యలో ఈవీఎంలలో ఛార్జింగ్ అమాంతం పెరిగిపోయింది ఒక్కసారిగా. దానిపైన కూడా మనం మాట్లాడదాం. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి దాటాక 2 వరకు ఏం జరిగింది? 52 లక్షల ఓట్లు ఎలా వచ్చి చేరాయి?